ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వారి వ్యాపారాల బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని భరోసా ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 8,000 ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేశారు. మీరందరూ చూస్తున్న గ్రామాలలో ఐకేపీ కేంద్రాలు 8,500 కేంద్రాలలో వరి కొనుగోలు చేస్తే ఈ రోజు రవాణా సమస్యలు, రైస్ మిల్లుల సమస్యలు, దళారుల సమస్యలు వస్తున్నాయి. అందుకనే మన అధికారులతో మాట్లాడిన ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదేవిధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కడుతున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి, రైస్ మిల్లులు పెట్టుకోండి. ఈ వరి మొత్తం మీ దగ్గరనే తీసుకొచ్చే విధంగా రైతులు అక్కడికే తీసుకొచ్చి అక్కడనే ఇచ్చి చిన్న చిన్నవి కాకుండా 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50, అవసరమైతే 100 ఎకరాల వరకైనా మంచి లాజిస్టిక్స్ పార్క్స్